नाज़रीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। महेश्वरम पुलिस ने महेश्वरम पुलिस स्टेशन हदूद के तहत श्रीसैलम कौमी शाहरा पर गाड़ियों की चेकिंग के दौरान टाटा एस गाड़ी से 62.428 किलोग्राम गांजे को जब्त कर लिया। इस खुसूस में DCP डी सुनीता रेड्डी ने एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम करते हुए केस से जुड़ी तमाम तर तफसीलात बताई और कहा कि श्रीसैलम नेशनल हाईवे पर महेश्वरम गेट के करीब में महेश्वरम पुलिस एहलकारों की जानिब से गाड़ियों की खुसूसी तलाशी मुहिम चलाई जा रही थी। इसी असना में एक टाटा एस गाड़ी को रोककर इसकी तलाशी लिए जाने पर गाड़ी से 16 लाख रुपए मालियत का गांजा बरामद हुआ। इस खुसूस में 2 मुल्जिमान की गिरफ्तारी अमल में लाई गई है। गिरफ्तार शुदा मुल्जिमीन की शिनाख्त कुछ इस तरह से है। 50 साला मोहम्मद मौलाना जो कि निज़ामाबाद का रिहायशी बताया जा रहा है। दूसरा मुल्जिम मोहम्मद मुस्तफ़ा उमर 24 साल, जबकि इस खुसूस में चिट्टी बाबू और प्रणीता नामी अहम मुल्जिमान पुलिस की गिरफ्त से अभी भी मफरूर बताए जा रहे हैं। मुल्जिमान के कब्जे से 16 लाख रुपए मालियत का गांजा, एक टाटा एस गाड़ी, 2 मोबाइल फ़ोन्स, 10,000 रुपये की नकदी रकम को जब्त कर लिया। गिरफ्तार शुदा दोनों मुल्जिमान को रिमांड के लिए भी भेज दिया गया। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, फॉलो ज़रूर करें। ఓకే మేడం. ఓకే స్టార్. మనకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 1 డిసెంబర్ 2024 12 o'clock మహేశ్వరం గేట్ దగ్గర మనము ఒక ఇద్దరు వ్యక్తుల్ని టాటా ఏస్ గూడ్స్ క్యారియర్లో వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కాంట్రాబ్యాండ్ ఉందని మనకి తెలియగానే ఇమీడియట్గా పంచుల్ని పిలిచి వారి సమక్షంలో కన్ఫెషన్ అండ్ సీజర్ పంచనామా అనేది నిర్వహించడం జరిగింది. ఈ వ్యక్తుల వివరాలు వచ్చేసి మొహమ్మద్ మౌలానా 50 years, నిజామాబాద్ వాస్తవ్యుడు. అలాగే వాళ్ళ అబ్బాయి మొహమ్మద్ ముస్తఫా 24 years, ఇతను కూడా నిజామాబాద్. సో వీళ్ళిద్దరి వివరాలు తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 64 kgs 62.428 kgs 62.428 kgs గాంజా అనేది వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకొని, అలాగే ఒక వెహికల్ టాటా ఏస్ గూడ్స్ క్యారియర్ ఒకటి, 2 మొబైల్ ఫోన్స్, 10,000 క్యాష్, ఆల్ వర్త్ ₹16 lakhs మనము స్వాధీనపరుచుకున్న తర్వాత ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్ళినప్పుడు ఈ మౌలానా అనే అతను 7 years బ్యాక్ నుంచి ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి బిజినెస్లో ఉన్నాడని మనకు తెలిసింది. 7 years బ్యాక్ ఇతనికి సునీత అని చెప్పేసి నిజామాబాద్లో ఒక లేడీతో పరిచయం అయింది. అప్పుడు ఆ లేడీ ఇతన్ని ఓన్లీ కమిషన్ ఏజెంట్గా పెట్టుకుంది, ట్రాన్స్పోర్టర్గా పెట్టుకొని తుని దగ్గరికి వెళ్ళి చిట్టిబాబు అనే వ్యక్తి దగ్గర నుంచి గాంజా తీసుకొచ్చినట్లయితే, రైలు మార్గం ద్వారా గాంజా తీసుకొచ్చినట్లయితే అతనికి ఖర్చులు, తర్వాత ఒక ₹1000 చొప్పున అతనికి డబ్బులు ఇవ్వడం అనేది అతనికి అలవాటు చేయడం జరిగింది. తర్వాత తనే ఎందుకు ఈ బిజినెస్ సొంతంగా చేయకూడదని చెప్పేసి చిట్టిబాబు ఆల్రెడీ తన కాంటాక్ట్లో ఉన్నాడు కాబట్టి చిట్టిబాబుతోటి స్వయంగా అతనే బిజినెస్ చేయడం అనేది అలవాటుగా పెట్టుకున్నాడు. 2 years బ్యాక్ ఇతనికి యాక్సిడెంట్ అయింది. దానికి సంబంధించి తనకి ఒక 3 లక్షల వరకు ఖర్చులు కూడా మెడికల్గా ఎక్స్పెన్సెస్ అవ్వడంతో డబ్బులు ఇంకా సంపాదించాలన్న ఉద్దేశంతో ఒక టాటా ఏస్ గూడ్స్ క్యారియర్ వెహికల్ ఒకటి పర్చేస్ చేసి దానికి ఒక స్పెషల్ ఛాంబర్, ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఒక స్పెషల్ ఛాంబర్ అనేది ఒకటి క్రియేట్ చేయించుకొని తరచుగా రాజమండ్రి తుని ఏరియాకి వెళ్ళి చిట్టిబాబు అనే వ్యక్తిని కలిసి అక్కడి నుంచి గాంజా తీసుకొచ్చి తర్వాత మహారాష్ట్రకు చెందినటువంటి ప్రాణహిత అనే లేడీకి డెలివరీ చేయడం అనేది ఇతను ఒక వృత్తిగా ఎంచుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఇతను 30th రోజు తునికి వెళ్ళి వాళ్ళ అబ్బాయితోటి, అంటే జనరల్గా అయితే వేరే డ్రైవర్ని తీసుకుని వెళ్తాడు, బట్ ఈ కేసు విషయంలో మాత్రం వాళ్ళ అబ్బాయిని డ్రైవర్గా పెట్టుకొని మొహమ్మద్ మౌలానా యొక్క కొడుకు మొహమ్మద్ ముస్తఫాని డ్రైవర్గా పెట్టుకొని వీళ్ళు తునికి వెళ్ళి చిట్టిబాబు దగ్గర 62.428 kgs గాంజాని తుని దగ్గర పర్చేస్ చేసి దాన్ని చాలా చక్కగా సీక్రెట్ ఛాంబర్లో వాళ్ళకి చెందినటువంటి టాటా ఏస్ గూడ్స్ క్యారియర్ వెహికల్లో చక్కగా సీక్రెట్ ఛాంబర్లో హైడ్ చేసుకొని వస్తున్న క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీన్ని మనం ఇంటర్సెప్ట్ చేసేసి ఇందులో ఏసీపీ మహేశ్వరం లక్ష్మీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో SHO మహేశ్వరం, వెంకటేశ్వర్లు, మధుసూదన్ వాళ్ళ క్రైమ్ టీము ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని పంచుల సమక్షంలో వారి దగ్గర నుంచి గాంజా అనేది మనము స్వాధీనపరచుకోవడం జరిగింది. మనకి మొత్తం ఇదంతా ఆల్ వర్త్ ₹16 lakhs యొక్క కాంట్రాబ్యాండ్ వెహికల్, 10,000 క్యాష్ మనం స్వాధీనం చేసుకున్నాం. సో వీళ్ళందరినీ ఇందులో ఈ టీంలో చేసినటువంటి SHO మహేశ్వరం, వెంకటేశ్వర్లు, తర్వాత మధుసూదన్ అండ్ క్రైమ్ టీం అందరికీ
రివార్డ్స్ అనేది ప్రపోజ్ చేస్తాం. గతంలో వీళ్ళపైన